నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణాలు. గూడూరు పురపాలక కార్యాలయంలో పథకం ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరద బాధితులకు విరాళాల విలువ. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నగదు చెక్కులు అందజేసిన పలువురు దాతలు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. నాయుడుపేట మండలంలోని శ్రీనివాసపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బియ్యాన్ని లోడ్ చేస్తుండగా సిఐ బాబి పోలీసులు, పౌర సరఫరా శాఖ అధికారులు దాడులు. వాహనాలను సీజ్ చేసి బియ్యాన్ని గోదాముకు తరలింపు. చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు. నాయుడుపేట మండలం మెట్టకండ్రిక చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 ట్రాక్టర్లు జేసీబీని సీజ్ చేసినట్లు వెల్లడించిన తహసీల్దార్ గీతారాణి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ద్వారా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రారంభించారు. పట్టణంలోని పురపాలక కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఒక యూనిట్ ఖరీదు 4,30,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరై వాటి నిర్మాణం చేపట్టిన వారిని గుర్తించి రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. వారికి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ పథకం అమల్లో ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు పారదర్శకంగా పనిచేయాలని ఆయన వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 4,30,000 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్, దాన్ని దాదాపు 3 కోట్ల ఇళ్లు పుట్టినరోజు సందర్భంగా శాంక్షన్ చేసినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ లోకల్ గా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ 4,30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కలిసి ఖర్చు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే గతంలో జగనన్న లేఅవుట్ అని వేశారు. అక్కడ పాపం ఇల్లు చాలా చిన్నవి, అన్యాయంగా ఉందో పరిస్థితి చూస్తే. కానీ అవన్నీ కూడా మాట్లాడాం, ఏఈ గారితో వీళ్ళతో అంతా మాట్లాడాం. అవన్నీ ఎవరైతే ఇంతవరకు అసలుకి శంకుస్థాపన చేసుకోలేదో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తున్నాం. ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి బిల్లు పడి ఉంటే వాళ్ళని చేయలేము. కాబట్టి బిల్లు పడిన వాళ్ళందరూ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి అలాగే విస్తరణ ఎక్కువ ఇస్తాం సార్. అందుకని 2 సెంట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే గతంలో జగన్ ఇల్లు ఇస్తే వాళ్ళే చెప్పారు, భార్య భర్త పెళ్లి చేసుకుంటే భార్య బయట ఉంటే భర్త బయట ఉండాలని చెప్పి, లేకపోతే భర్త బయట ఉంటే భార్య లోపల ఉండాలని చెప్పేటువంటి మాట వాళ్ళ నాయకులే చెప్పిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. 2 సెంట్లతో బ్రహ్మాండమైన ఇల్లు 4,30,000కి బ్రహ్మాండమైన ఇల్లు ఈరోజు ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అర్హత గల వాళ్ళకి, నిజంగా నిరుపేదలకి ఇచ్చేందుకు మేము ఎప్పుడు కూడా ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగనన్న లేఅవుట్లో ఎక్కడైతే స్థలాలు ఇవ్వకుండా బినామీ పేర్లు పెట్టున్నారో అవన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా డబుల్ ఎంట్రీ కానీ లేకపోతే ఉన్నోడికి ఇల్లు పొలం స్థలం ఇచ్చుంటే మాత్రం అన్నీ కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దాని మీద కూడా పర్యవేక్షణ మా మున్సిపల్ కమిషనర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే హౌసింగ్ సిబ్బంది కింద నుండి చెప్తున్నా, సిబ్బంది మార్పు తీసుకోండి. పోయిన 5 సంవత్సరాలలాగా మీ ఇష్ట ప్రకారంగా చేస్తే జరగదు. దయచేసి అర్హులకి ఇవ్వండి, అనర్హులకి ఇస్తే మాత్రం.
ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వరు, కూటమి ప్రభుత్వ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. పలువురు వ్యాపారులు, చేనేత కార్మికులు, టీడీపీ నాయకులు ముందుకొచ్చి నగదు చెక్కులను పాసిన సునీల్ కుమార్ కు అందజేశారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేసిన అనంతరం వారిని ఆయన అభినందించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ పలువురు కలిసి విజయవాడ వరద బాధితులకు తమ వంతు చేతందించారు. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గుండ్ల గోవిందరాజులు 50,000 రూపాయల నగదు చెక్కును అందజేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికులు 50,000 రూపాయల నగదుతో పాటు 20,000 రూపాయలు విలువ చేసే చీరలు అందించారు. అలాగే రైతు బజారు వ్యాపారులు 25,000 రూపాయలను సీఎం సహాయ నిధికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం సంతోషంగా ఉందని వివరించారు. అప్పటి నుంచి పార్టీలో అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా ఒకే పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉన్నటువంటి గుండ్ల గోవిందరాజు గారు ఈ యొక్క తుఫాను బాధితుల సహాయార్థం 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చేదానికి చాలా ఇబ్బంది పడతారు, కానీ మా గోపన్నకి డబ్బు ఉందో లేదో నాకు తెలియదు, కానీ 50,000 ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం. గూడూరు రైతు బజార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి అంగడికి కొద్దిగా వేసుకొని 25,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధికి చెక్కులు ఇచ్చి ఈరోజు నా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. రైతు బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగడిలో వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా దాదాపు ఒక 6-7 లక్షలు కలెక్ట్ అయింది. అది కూడా రేపు ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇస్తున్నాము. ఈరోజు ఆ వరద బాధితుల సహాయార్థం చెన్నూరులో ఉన్నటువంటి చేనేత కార్మికులు సేనన్న వాళ్ళ మిత్ర బృందం వాళ్ళందరి సహాయ సహకారాలతో 50,000 రూపాయలు ధనం డబ్బుల రూపంగా ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 విలువ కలిగిన చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రులు, చిన్ననాటి మిత్రులు మా అబ్బాయి కూడా రావడం చాలా సంతోషం. నా సొంత చిన్నప్పుడుకే దగ్గర చదువుకున్న ఇద్దరం కూడా, అలాగే ఎవరిని కూడా కోఆర్డినేట్ చేసినటువంటి శ్రావణి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విజయవాడ వరద బాధితులకు స్వర్ణాంధ భారత్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు చేయూతందించారు. తాము విరాళాల రూపేణ సేకరించిన 68,420 రూపాయలను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ కు ఆయన క్యాంపు కార్యాలయంలో అందించారు. దీంతో విద్యార్థులను సునీల్ కుమార్ అభినందించారు. సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. నిజంగా చాలా సంతోషం తల్లి. చిన్న బిడ్డలైన మీరందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి వరదకి గురి ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజల కోసం టౌన్ లో తిరిగి విరాళాలు సేకరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నామమ్మా. నిజంగా ఈ చిన్న వయసులోనే ఇంత మంచి గుణం, అంటే తోటి వారికి సహాయం చేయాలనేటువంటి గుణం ఇప్పటి నుంచే అలవర్చుకున్నటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు పూర్తి ఆశీస్సులు ఇవ్వాలి. అట్లాగే మేమందరం కూడా ఆ యొక్క గుణానికి అలవాటు పరిచినటువంటి మా స్టాఫ్ అందరూ కూడా చేతెత్తి నమస్కారం తెలియజేస్తున్నామా. మంచి కార్యక్రమం. దాదాపు 65,420 రూపాయలు కలెక్ట్ చేసి నా ద్వారా ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నాకు, మీ అందరి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో గెలిచినటువంటి సునీల్ కుమార్ చేతుల మీదుగా మీరందరూ కూడా ఇస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేసిన మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి భవిష్యత్తులో ఈ స్వర్ణాంధ భారతి ఇంగ్లీష్ మీడియం స్కూలు మరిన్ని విజయాలు తీసుకొని మొత్తం గూడూరు నియోజకవర్గంలోనే ఒక బెస్ట్ స్కూల్గా నిలవాలని చెప్పి, అలాగే టీచర్స్ అందరూ కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురవే కోరారు. గూడూరు పట్టణంలోని పార్టీ సీనియర్ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తదితరులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా బాలగురవయ్య మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు విరివిగా కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిమళ వెంకటేశ్వర్లు, నాయకులు దాసరి రత్నం, సతీష్ బాబు, శ్రీనివాసులు, వేమయ్య, కుడుమల రాధయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రధానిగా నరేంద్ర మోదీ కీర్తి గడించారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని జన్మదిన వేడుకలో ఆయన పాల్గొన్నారు. నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ వేడుకలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, నియోజకవర్గం కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, నాయకులు దయాకర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసు, పౌర సరఫరా శాఖ అధికారులు వలపని పట్టుకున్నారు. ఈ సంఘటన నాయుడుపేట మండల పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని గోదాముకు తరలించారు. నాయుడుపేటలో అక్రమంగా తరలిస్తున్న 95 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌర సరఫరా శాఖ అధికారులు పట్టుకున్నారు. మండల పరిధిలోని శ్రీనివాసపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బొలెరో వాహనం నుండి లారీలోకి అక్రమంగా లోడ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి వారు స్వాధీనం చేసుకున్నారు. లారీ, బొలెరో వాహనాన్ని ఏఎంసీ గోదాముకు తరలించినట్టు పట్టణ సిఐ బాబీ తెలిపారు. బియ్యం తరలిస్తున్న వాహనాలతో పాటు 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని అధికారులు తెలిపారు. మాకు రాబడ్డ సమాచారం మేరకు గౌరవనీయులు తిరుపతి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా సిబ్బంది సిఎస్డిటి గారు సివిల్ సప్లైస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శ్రీనివాసపురం రైల్వే అండర్ పాస్ వద్ద వెళ్లడం జరిగింది. అక్కడ ఒక లారీలో, అదేవిధంగా ఒక బొలెరో క్యాంపర్ వెహికల్ లో నుంచి లోడ్ చేసుకుంటున్నటువంటి 2 లారీలని సీజ్ చేయడం చూడటం జరిగింది. దాంట్లో వాళ్ళని విచారించగా అక్కడ 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉన్నాడు. వారిని విచారించగా వారు సుల్లూరుపేట, అదేవిధంగా నాయుడుపేట చుట్టుపక్కల నుంచి బొల్లారా క్యాంపర్లో పీడిఎస్ రైస్ని సేకరించి దాన్ని లారీలో డంప్ చేసి లారీని బయటికి తరలిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీని మీద సిఎస్డిటి గారు మేము కంబైన్డ్గా రిపోర్ట్ తీసుకొని దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం. కొన్ని 50 కేజీలు, కొన్ని 40 కేజీలు ఉన్నాయి. 90 నుండి 100 సుమారు 95 బస్తాల వరకు ఉన్నాయి. వీటిని పేమెంట్ చేసి సివిల్ సప్లైస్ డిటి గారికి హ్యాండ్ ఓవర్ చేసి వారు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. బయటికి మదనపల్లి వైపు తరలిస్తున్నామని చెప్పినారు. పూర్తిగా విచారించాల్సింది, కేసు నమోదు చేసి విచారిస్తాం. డ్రైవర్లు 2 మదనపల్లి వాళ్ళు. లారీ డ్రైవర్ మదనపల్లి, బొలెరో డ్రైవరు నాయుడుపేట. నాయుడుపేట మండలం మెట్టకండ్రిగ గ్రామ సమీపంలోని చెరువు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 ట్రాక్టర్లతో పాటు జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తహసీల్దార్ గీతావాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బంది చేత దాడులు చేసి పట్టుకున్నామని, వారికి జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. నాయుడుపేట పట్టణంలోని తుమ్మూరులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామి దేవాలయంలో తిరుమల శ్రీవారి లడ్డు విక్రయాల కౌంటర్ను ప్రారంభించారు. టీటీడీ డిప్యూటీ ఈవో ఆదేశాల మేరకు తిరుపతి దేవస్థానం ఆలయాల్లో శ్రీవారి లడ్డూలు విక్రయిస్తున్నట్టు ఇన్స్పెక్టర్లు సుధీర్ రెడ్డి, హరిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శేషాద్రి రవికుమార్ పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య వరదరాజస్వామి గుళ్ళో తిరుమల తిరుపతి దేవస్థానం నందు లడ్డు విక్రయ జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాన్ని కోరి ప్రార్థిస్తున్నాము.
తుమ్మూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కరిమాణిక స్వామివారి దేవస్థానమునకు టిటిడి ఈవో గారు ఆదేశాల మేరకు ప్రతి టిటిడి టెంపుల్స్ లో లడ్డు ప్రసాదం విక్రయించవలసిందిగా చెప్పి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు లడ్డు ప్రసాదములు విక్రయించుతున్నాము. దానివల్ల భక్తుల సంఖ్య కూడా పెరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణాలు. గూడూరు పురపాలక కార్యాలయంలో పథకం ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరద బాధితులకు విరాళాల విలువ. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు నగదు చెక్కులు అందజేసిన పలువురు దాతలు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. నాయుడుపేట మండలంలోని శ్రీనివాసపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బియ్యాన్ని లోడ్ చేస్తుండగా సిఐ బాబి పోలీసులు, పౌర సరఫరా శాఖ అధికారులు దాడులు. వాహనాలను సీజ్ చేసి బియ్యాన్ని గోదాముకు తరలింపు. చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు. నాయుడుపేట మండలం మెట్టకండ్రిక చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న 7 ట్రాక్టర్లు జేసీబీని సీజ్ చేసినట్లు వెల్లడించిన తహసీల్దార్ గీతారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.